ప్రజలంటే తనకు ప్రాణమని, ప్రజల కోసం ప్రాణమిస్తానని, తన జీవితం ప్రజలకి అంకితం అంటూ ప్రకటించారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ నకరికల్ తనకు రెండు కళ్ళ లాంటివని మంత్రి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ ఇతర ప్రాజెక్టులకు సీఎం 2200 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అలాగే బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టుకి 400 కోట్లతో 80,000 ఎకరాలకు 3 నెలల్లో నీళ్లు ఇస్తామని తెలిపారు. రానున్న 4.5 ఏళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేదలకు ఇండ్లతో పాటు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. అటు నకరికల్ టోల్గేట్ వద్ద ఎన్ఆర్ఐల సహకారంతో ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని, ఇక నియోజకవర్గంలోని అన్ని రోడ్లను R&B రోడ్లుగా మారుస్తామని చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాలలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు 325 కోట్లతోని యాక్సిడెంట్ స్పాట్స్ గా, అంటే ప్రమాదకరమైన స్పాట్స్ ఎక్కువ మంది చనిపోయిన గుర్తించి 5 ఏళ్ల కింద నేను ఎంపీగా అయినప్పుడు ఎంతో కష్టపడి శాంక్షన్ చేపిస్తే వివిధ కారణాలతోని, అలాగే ఇప్పటికే BOT రోడ్డు టోల్ రోడ్ చేపట్టిన GMR సంస్థ అడ్డం మారడం, ఈ రోడ్డు నాకున్నది కాబట్టి నేనే చేస్తా, కానీ నాకు చేసే ముందు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు నష్టం జరిగింది కాబట్టి నాకు 1600 కోట్లు కంపెన్సేషన్ కావాలని కోర్టు పోయి ఆ కోర్టు మూలంగా ఆలస్యం అయితే గడ్కరీ గారు ప్రత్యేకంగా నేను ఎంపీగా దాదాపు 5-6 సార్లు పార్లమెంట్ రేజ్ చేసిన. ఏదైతే ఈ రోజు 325 కోట్లు